హరహర మహాదేవ. ఇవాళ మనం కుంభమేళ గురించి కొంచెం తెలుసుకుందాము. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో ఉంటే అది ప్రయాగ క్షేత్రానికి అంటే త్రివేణి సంగంకి కుంభమేళ మహోత్సవం అని శాస్త్రవచనము. దీన్ని ప్రయాగ మహాకుంభమేళ కానీ ప్రయాగ కుంభమేళ అని కూడా పిలుస్తారు. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న అతిపెద్ద సమావేశము. ఇది కార్యక్రమం 12 కుంభమేళ చక్రం పూర్తి కావడంతో సూచిస్తుంది. అండ్ ఇది 45 రోజుల పాటు జరుగుతుంది అన్నమాట. 13 జనవరి నుంచి 26 ఫిబ్రవరి జరుగుతున్నది. దీన్ని మహాకుంభమేళ అని అంటారు. ఇది చాలా సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. ఖగోళ ప్రకారము 2025 ఎడిషన్ ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇక్కడ కనిపించే నక్షత్ర రాశి అమరిక 144 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. బృహస్పతి, సూర్యుడు మరియు చంద్రుని జ్యోతిశాస్త్ర అమరిక ద్వారా నిర్ణయించబడుతుంది. సో ఈసారి ప్రయాగ క్షేత్రానికి ఈ మహాకుంభమేళ జరుగుతున్నది. ఇది ఎందుకు ముఖ్యం ప్రయాగరాజ అంటే ఇక్కడ 3 ప్రత్యేకమైన నదుల సంగమం ఉంది. గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన కుంభమేళ. ఇక్కడ జరిగే ప్రత్యేకమైన సంఘటనలు ఏమిటంటే నాగసాధువులు అమృత స్నానం నిర్వహిస్తారు. మొదటి వాడికే అధికారం ఉంటుంది. వారు స్నానం చేసినాకనే మిగతా వాళ్ళు మునుగుతారు. అలా కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఈ సాహి స్నానం నాగసాధువులు ఆచరిస్తుంటారు. అక్కడ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుంటాయి. మన గురువులు, మఠాధిపతులు వాళ్ళ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు మనం వెళ్ళాలి? ఎందుకంటే దీని ప్రకారం ఏంటంటే ఈ కుంభమేళలో ఈ టైం కుంభ और महाकुंभ से होता है श्रृंगार जहां ऋषि और मुनियों को दिखता है अलग अलग किरदार जहां దీని ప్రకారం ఏంటంటే ఈ కుంభమేళలో ఈ టైంలో అంటే ఈ కుంభమేళ మహోత్సవం టైంలో నదిలో అమృతం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ అమృతం ఏదైతే మన శరీరాన్ని తాకుతుందో మనం మునిగినప్పుడు అది మన శరీరంలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ని ప్రవోక్ చేసి మనని చాలా రీజువినేట్ చేస్తుంది అనమాట. అంటే ఇంకా కొంచెం మనకి తేజస్సు అని మనకు పెరుగుతాయి. అందుకనే ఈ కుంభమేళలో స్నానం ఆచరించాలని చెబుతుంటారు. దీని పౌరాణిక కథ ఏంటి అంటే అందరికీ తెలుసు. దేవతలు, రాక్షసులు అమృతాని కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ఒక కలశంలో అమృతం వచ్చినప్పుడు జయంతుడు అనే కాకి, అంటే ఆయన కాకి కాదు, అసలు ఇంద్రుడు కొడుకు. ఆయన శాపం వలన గౌతముని మహాముని శాపం వల్ల కాకి అవుతాడు. ఆ కుంభంలో కలశంలో ఉన్న అమృతాన్ని తీసుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటారు రాక్షసుల నుంచి తప్పించుకోవటానికి. అలా 12 రోజులు తిరుగుతున్నప్పుడు అంటే అది 12 రోజులు అంటే మనకి రోజులు వాళ్ళకి 12 సంవత్సరాలతో సమానం అన్నమాట. ఈ తిరిగి వాళ్ళకి అందకుండా చేస్తున్నప్పుడు కొన్ని చుక్కలు కొన్ని క్షేత్రాల్లో పడ్డాయి. ఆ 4 క్షేత్రాలు ఏంటంటే హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్. సో ఇవి ఆ అమృతం ఈ నదుల్లో పడబట్టి ఇవి చాలా ముఖ్యమైన నదులుగా క్షేత్రాలుగా ప్రకటించబడినది. అందుకనే ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకి ఒక కుంభమేళ జరుగుతుంది. 12 సార్లు జరిగిన కుంభమేళ తర్వాత జరిగే కుంభమేళని మహాకుంభమేళ అని అంటారనమాట. సో అందుకనే ఈ రోజుల్లో కుంభమేళలో మనకి స్నానం చేయటం చాలా మంచిది అని అంటుంటారు. తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఇది చాలా
బాగా ఆర్గనైజ్ చేశారు. మేము మా అనుభవం చెప్తాము. మేము ఇక్కడి నుంచి వారణాసి వెళ్ళాము. అక్కడి నుంచి ఇనోవా తీసుకొని కుంభమేళ ప్రయాగ్రాజ్కి వెళ్తే, ఇది వారణాసి రూట్లో ముందు వచ్చేది కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అయితే మాకు ఒక 8-9 కిలోమీటర్ల దూరంలో జూసి అనే ప్రదేశంలో మాకు పార్కింగ్ దొరికింది. అక్కడి నుంచి మనకి బైక్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, తర్వాత ఎలక్ట్రానిక్ ఈ ఆటోస్ అంటారు, వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో మనకి ఏదో ఒక విధంగా మనం ఎక్కడైతే ప్రయాగ్రాజ్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. అయితే ఈ చూసి తర్వాత ఒక శాస్త్రి బ్రిడ్జ్ అని వస్తుంది, అది దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ సంగం ఘాట్స్. ఈ కుంభమేళ అంతా మొత్తం కొన్ని సెక్టర్స్ 23-24 సెక్టర్స్గా డివైడ్ చేశారు. నదికి ఇటువైపు అటువైపు అది సంగం ఘాటు, అరేలియా ఘాటు అని అంటారు. అరేలియా ఘాట్ నుంచి అటువైపు నుంచి వచ్చేవాళ్ళు మిర్జాపూరు, రేవా నుంచి వచ్చేవారు అటు వెళ్తారు, వారణాసి నుంచి వచ్చేవాళ్ళు సంగం ఘాట్ వైపుకి వెళ్తారు. ఇలా రకరకాలుగా మనం ఆ ఘాట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. అయితే మాకు అదృష్టం కొద్దీ శివుడు వచ్చినట్టే అనిపించింది. ఒక ఆటో అబ్బాయి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. మేము ఈ ఆటో ఎక్కి దగ్గర ఒక ఆల్మోస్ట్ అరగంట పట్టింది. అబ్బాయి అక్కడ లోకల్గా పెరిగిన అబ్బాయి కాబట్టి ఆటో అబ్బాయికి సందులు అన్నీ బాగా తెలుసు కాబట్టి చాలా ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుంటూ మనం సంగం ఘాట్కి తీసుకెళ్లారు. సంగం ఘాట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా 2-3 కిలోమీటర్ల దూరంలో ఆపేస్తారు. మనం అక్కడి నుంచి నడక తప్పదు. కాకపోతే మా అదృష్టాన మాకు ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా మేము అక్కడ రైల్వే పోలీస్ సెక్యూరిటీ స్టాఫ్ ద్వారా వాళ్ళ బైక్ని వెనక మమ్మల్ని దగ్గర సంగం ఘాట్ వరకు తీసుకెళ్లారు. అక్కడ మేము 23వ సెక్టర్ సంఘం దగ్గర మేము స్నానాలు ఆచరించాము. అయితే ఆ సంఘం ఘాట్ కొంచెం లోపలికి వెళ్ళాము. మేము సంఘం వరకు వెళ్ళలేకపోయాము, ఎందుకంటే అప్పటికి సాయంత్రం 3-3:30 అయిపోయింది. ఇక బోట్స్ క్లోజ్ చేసేస్తారని. కాకపోతే అక్కడ ప్రవాహం అనేది గంగా యమున కలిసి వచ్చే ప్రవాహం నది. సో ఎక్కడ స్నానం చేసినా అది ముఖ్యమే. సో మేము కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి నీళ్ళ ప్రవాహం చాలా ఉంది, చాలా క్లియర్గా ఉంది. మేము స్నానాలు చేసి అక్కడ ముందు మన సంకల్పం చెప్పుకొని తర్వాత స్నానాలు చేసి తర్వాత మేము బయటికి వచ్చి మంచి వసతులు కల్పించారు. బట్టలు మార్చుకోవటానికి మొత్తం గడ్డి వేసి ఉంచారు. ఎక్కడ మన కాళ్ళకి ఇంత ఇసుక కానీ బురద కానీ అంటకుండా నడిచేటప్పుడు ఇసుకలో మన కాళ్ళు దిగకుండా రేకులు వేసి ఉంచారు. మంచి బాత్రూంలో అన్నీ కూడా కట్టించారు. బట్ ఇంత జనాన్ని వాళ్ళు మేనేజ్ చేయాలంటే ఉంటాయి చిన్న చిన్న లోపాలు. బట్ ఓవరాల్గా ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మేము బ్లెస్డ్. మా శివుడిని దయ వలన, ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన మాకు మంచి అవకాశం దొరికింది ఈ కుంభమేళకి వెళ్ళి రావటానికి. అక్కడ ప్రదేశంలో చాలా మంచిగా వాళ్ళు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది, అది చాలా గ్రేట్. వీలైతే వెళ్ళమనే అందరికీ చెప్తాను, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఉన్న ట్రాఫిక్ జామ్స్ బట్టి అందరూ దాన్ని చూసుకొని వెళ్ళమని సలహా ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. బాయ్. प्रथम यज्ञ भूखंड धरा पे आर्य का आगाज है पावन संगम की धरती ये प्रयागराज है, ये प्रयागराज है. हर हर महादेव.